జై శ్రీమన్నారాయణ. ఈ నెల 3వ తేదీ మనకు చంద్రగ్రహణం ఏర్పడుతోంది. ఈ గ్రహణము మధ్యాహ్నం 3:20 నుంచి రాత్రి 6:50 వరకు ఉంటుంది. ఇది చంద్రగ్రహణం కనుక 9 గంటల కాలము ముందు నుంచి సూతకం అనేది ఏర్పడుతుంది. అంటే ఉదయం 6:20 నుంచి కూడా సూతకం ఏర్పడుతుంది. మన ఆలయం కూడా ఉదయం 6:20 లోపే మనం నిత్య పూజా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని నివేదనలు చేసుకొని ఆలయాన్ని మూసివేస్తాము. తిరిగి రాత్రి 7 గంటలకు మోక్షకాలం అయిన తర్వాత ఆలయాన్ని తెరిచి శుద్ధి చేసుకొని తిరిగి కార్యక్రమాలను ప్రారంభం చేసుకుంటాం. మనమంతా కూడా నిత్య భోజనాలన్నీ కూడా ఉదయాన్నే పూర్తి చేసుకోవాలి. అనుష్ఠానం చేసుకునేటువంటి వాళ్ళు మధ్యాహ్నం 3:20 పట్టు స్నానాన్ని చేసుకొని వారి గురువుల నుంచి లభించినటువంటి మంత్ర అనుష్ఠానం చేసుకోవాలి. విష్ణు సహస్రనామాదులు ఇత్యాది స్తోత్ర పారాయణ కూడా చేసుకోవచ్చు. ఇది 6:50 వరకు మనం ఇట్లా జరుపుకోవాలి. 6:50 తర్వాత మోక్షకాలం అయిన తర్వాత స్నానాధికాలు చేసుకొని ఇంటిని శుభ్రపరచుకొని తిరిగి భోజనాన్ని ఏర్పాటు చేసుకొని పెరుమాళ నివేదన కార్యక్రమం చేసుకోవాలి. ఈ గ్రహణము సింహరాశిలో పూర్వ ఫల్గుని నక్షత్రంలో పడుతుంది కనుక ఆ నక్షత్ర జాతకులు సింహరాశి జాతకులు శాంతిని చేసుకోవాల్సి ఉంటుంది. శాంతి చేసుకోవాలి అంటే ఒక రాగి చెంబు లేదా ఇత్తడి చెంబు చిన్నది తీసుకొని దానిలో పూర్తిగా నీటిని నింపి వెండి చంద్రబింబము రాహు కేతుల ప్రతిమములు వాటిలో ఉంచి సంకల్పపూర్వకంగా ఒక బ్రాహ్మణుడికి దానం చేసినట్లయితే ఈ గ్రహణ దోషం తొలగిపోతుంది అని చెబుతారు. కనుక 3వ తేదీ ఏర్పడేటువంటి ఈ గ్రహణ నియమాలు పాటిస్తూ అనుష్ఠాన పనులు యథాశక్తి అనుష్ఠానం చేసుకుంటూ ఈ గ్రహణ బాధలు తొలగించుకొని పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ.